చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ నోటి లెక్క. కన్యాకుబ్జ నగరపు రాజుగారు ఒక చాటింపు వేయించారు. రాజుగారి నోటి లెక్కకు ఎవరు సమాధానం చెప్పగలరో వారికి మంత్రి పదవి ఇస్తారంటహోయ్ అని. ఆ నగరంలో మంత్రి పదవి ఖాళీ అయ్యింది. మంచి తెలివైన వాణ్ణి ఎవరినైనా చూసి మంత్రిగా చెయ్యాలని నిశ్చయించుకుని రాజుగారు అలాగ టముకు వేయించారు. బళ్ళో నోటి లెక్కల్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకునే పిల్లలంతా కూడా టముకు విన్న తక్షణమే మేం చెప్తామని భుజాలు ఎగరేసుకుని బయలుదేరారు. రాజుగారు ఇచ్చేది నోటి లెక్కే అయినా బడి పిల్లలకు అర్థమయ్యే అంత సులభంగా ఉండవని ఆలోచించి పిల్లలకు లెక్కలు చెప్పే మాస్టర్లు కూడా బయలుదేరి వెళ్ళారు. రాజుగారికి పూర్వకాలపు శాస్త్రాలంటే ఎంతో గౌరవం. ఆయన ఇచ్చే నోటి లెక్క రూపాయి అణాలు పైసల్లో ఉండేది కాక ఏ పంచాంగపు లెక్కో అయి ఉంటుందని ఆలోచించి పంచాంగాలు రాసే సిద్ధాంతులు కూడా బయలుదేరి వెళ్ళారు. రాజుగారు అడగబోయే ప్రశ్న వడ్డీకి సంబంధించిన లెక్క అయి ఉంటుందని షావుకార్లు కూడా బయలుదేరి వెళ్ళారు. వాళ్ళనందరినీ ఒక పెద్ద ప్రాకారం ఉన్న వసారాలోకి వెళ్ళి నిలబడమని తలో కాగితం ఇచ్చారు రాజుగారు. అక్కడ కొందరు ఎక్కాలు లెక్కలు నెమరు వేసుకుంటున్నారు, కొందరు సరస్వతీదేవిని ప్రార్థించుకుంటున్నారు, మరికొందరు బృహస్పతి, శుక్రుడు, చాణక్యుడు, తిమ్మరుసు మొదలైన గొప్ప గొప్ప వారిని అందరినీ తలుచుకుంటున్నారు. రాజుగారి భేరీ మోగేసరికి అక్కడంతా ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. నోటి లెక్క వినండి. 12లో 4 పోతే మిగిలేది ఎంత? ఈ ప్రశ్నకు సమాధానాన్ని మీకిచ్చిన చీటీ మీద రాసి నాకు చూపండి. ఎవరి సమాధానం సరిగ్గా ఉంటే ఆయనకు మంత్రి పదవి ఇస్తాను అన్నారు రాజుగారు. అక్కడ ఉన్నవారంతా రాజుగారు ఎంతో కష్టమైన ప్రశ్న అడుగుతారనుకున్నామే, ఓ ఇంతేనా అనుకుంటూ అందరూ తమ తమ కాగితాల మీద జవాబు రాసేశారు. జనమంతా తమ తమ చీటీలను రాజుగారికి చూపించారు. ఆ చీటీలన్నిటిలోనూ ఒకటే మోస్తరు సమాధానం ఉంది. 12లో 4 పోతే మిగిలేది 8 అని. బడి పిల్లలు రాసిన, పంతుళ్ళు రాసిన, సిద్ధాంతులు రాసిన, షావుకారులు రాసిన జవాబు అంతే. రాజుగారు ఓపిగ్గా అందరివి ఒక్కొక్క చీటీని చూసి తప్పు 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 అని చెప్పేసరికి ఒకంత ఆశ్చర్యంతో పక్కగా నిలబడి ఉన్నారు అందరూ. ఇక చివరిగా వ్యవసాయం చేసుకునే భూషయ్య అనే కుర్రవాడు ఒక్కడే మిగిలాడు. అతడు తన చీటీని రాజుగారికి అందించాడు. ఇందులో ఏమీ రాయలేదేం అన్నారు రాజుగారు. నాకు రాయటం తెలియదు ప్రభు, నేను వ్యవసాయం చేసుకునే రైతుని, చదువుకోలేదండి అన్నాడు భూషయ్య. అటైతే లెక్కకి సమాధానం నోటితో చెప్పు అన్నారు రాజుగారు. భూషయ్య అందుకు 12లో 4 పోతే మిగిలేది 0 ప్రభు అని చెప్పాడు. రాజుగారు అతని సమాధానానికి మెచ్చుకొని భూషయ్యని మంత్రిగా నియమించాం అన్నారు. తక్కిన వాళ్ళందరికీ ఏమీ అర్థం కాక పల్లెటూరు రైతుకి మంత్రి పదవి ఏమిటి, వాడు చెప్పిన జవాబు తప్పు కదా అన్నారు. శ్రీ 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 భూషయ్య గారిని వాడు వీడు అనటానికి వీల్లేదు, ఇంకా ఆయనని మంత్రిని చేశాం అన్నారు రాజుగారు. అక్కడికి వచ్చిన వారందరూ భూషయ్యని అడిగారు, మంత్రివర్య 12లో 4 పోతే మిగిలేది 0 ఎట్లా అని. శ్రీ 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 భూషయ్య గారు చెప్పిందేమిటంటే, రాజుగారి ఉద్దేశంలో 12లో 4 తీసివేస్తే ఎంతో చెప్పుకోమని కాదు, అదే అయితే గుడ్డి గంగమ్మ కూడా చెప్పగలదు. ఆయన ప్రశ్నలో విశేషం ఏదో ఉందని ఆలోచిస్తే నాకు వారు చెప్పిన 12 అన్న మాటలో ఏదో అర్థం ఉందని ఆలోచిస్తే 12 మాసాలు అని తోచింది. ఈ 12 మాసాలలో ముఖ్యమైనవి వర్షాలు కురిసే 4 మాసాలును. ఈ 4 మాసాలలో వర్షాలే లేకపోతే పంటలు 0, పంటలు లేకపోతే మన నగరి ఖజానా 0. అందుచేత 12లో 4 పోతే మిగిలేది 0 అని చెప్పాను అన్నాడు. భూషయ్య తెలివికి మెచ్చుకుంటూ అందరూ సంతోషంగా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి.